హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్యస్ వ్లాగ్. ఈరోజు మనం చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేడి అన్నంలోకి ఈ చిక్కుడుకాయ కలుపుకొని తింటుంది, అందులో సూపర్ ఉంటుందండి. ఒకసారి ఈ రకంగా మీరు ట్రై చేయండి. ముందుగా మనం చిక్కుడుకాయని తీసుకొని మంచిగా శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ చిక్కుడుకాయని మనమైతే కుక్కర్లో ఉడికించుకుందామండి. ఇవి ఎట్లా అంటే కొంచెం మునిగేంత వరకే మనము ఉడికించుకోవాలి, వాటర్ పోసుకోవాలి. చిక్కుడుకాయ మునిగేంత వరకే వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. స్టవ్ పైన పెట్టేసుకొని అయితే ఒక విజిల్ రావాలి, ఒకటి సరిపోతుందండి. ఇదిగోండి, ఒక విజిల్లో ఎంత మంచిగా ఉడికిందో చూడండి, మంచిగా ఉడికిపోయింది. చిక్కుడుకాయ ఉడికింది కదండి, దీంట్లో వాటర్ అనేవి అస్సలు తీసేసుకోవద్దు, లేకపోతే దీంట్లో ఉండే మినరల్స్, ప్రోటీన్స్ అన్నీ పోతాయండి వాటర్ తీసేస్తే. ఓన్లీ తక్కువ వాటర్ పోసుకొని ఉడికించుకోవాలి, ఎక్కువ వాటర్ ఉండకుండా. ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని, ఇది గిన్నె వేడెక్కిన తర్వాత ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం పోపు అయితే పెట్టేసుకుందామండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మనకి ఏదైనా ఏ రెసిపీ అయినా సరే మంచి క్విక్గా తొందరగా ఎలా చేసుకోవాలో చూడవచ్చు. లైక్ బ్యాచిలర్స్, చాలామందికి వంట రాని వాళ్ళు ఉంటారు కదా, సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈజీ అండ్ టేస్టీ సింపుల్ వంటలు చూపించేస్తామండి. ఆనియన్, కరివేపాకు, ఆనియన్ గోలిన తర్వాత టమాటా వేసేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, లిటిల్ బిట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇవి మంచిగా గోలడానికి, తొందరగా గోలడానికి. మూత పెట్టేసుకున్నాము. టమాటా గోలండి, చిక్కుడుకాయ యాడ్ చేసుకున్నాం. చిక్కుడుకాయ వేసుకున్నాక కొంచెం పసుపు, కారం, సాల్ట్ యాజ్ పర్ టేస్ట్ మిక్స్ చేసుకుందాం మంచిగా. కొత్తిమీర, ఫైనల్గా నువ్వుల పొడి వేసుకున్న తర్వాత ఒక 1 minute అట్లా ఫ్లేమ్లో మనం వేడి చేసుకోవాలండి. దీంట్లోకి చాలామంది ధనియాల పొడి, జీలకర్ర పొడి కూడా వేసుకుంటారు. సో మాకు అవన్నీ వేసుకుంటే నచ్చండి. సో ఓన్లీ నువ్వుల పొడి మాత్రమే వేసుకున్నాము, అంతే. ఎంతో టేస్టీగా ఉండే చిక్కుడుకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.